మనిషి నిప్పుని ఎలా కంట్రోల్ చేయాలి అని తెలుసుకున్న తర్వాతే వేటాడిన మాంసాన్ని ఆ నిప్పుల మీద కాల్చుకొని తినడం స్టార్ట్ చేశాడు. దానివల్లే ఆదిమానవులు ఒక గుంపులుగా చేరి ఒకే దగ్గర మంటేసుకుని రౌండ్ గా కూర్చొని మాంసాన్ని తింటూ ఒకే ట్రైబ్స్ గా మారుతూ వచ్చారు. అలా వాళ్ళ మధ్య యూనిటీని, కమ్యూనికేషన్ పెంచింది ఈ నిప్పు అనే ఒక సూపర్ ఎలిమెంట్. సీజన్ తో సంబంధమే లేకుండా వర్షాకాలం, ఎండాకాలం, గాలికాలం లాంటి అన్ని సీజన్స్ లోనూ ఫైర్ ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆదిమానవులు తెలుసుకున్నారు. ఈ గానిప్పే వేరే జంతువుల నుండి వాళ్లకు రక్షణగా మారింది. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ నుండి వాళ్ళను గడ్డగట్టి చనిపోకుండా కాపాడింది. అలా హ్యూమన్ ఎవల్యూషన్ లో నిప్పు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించింది. కానీ అక్కడితోనే మనుషుల ఎవల్యూషన్ థింకింగ్ ఆగిపోలేదు. ఫైర్ అనే ఒక సూపర్ ఎలిమెంట్ ని కంట్రోల్ చేస్తున్నాం కదా, మరెందుకని వాటర్ అనే ఇంకో సూపర్ ఎలిమెంట్ ని కూడా కంట్రోల్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఇక అదే చాప్టర్ నెంబర్ 2, వాటర్. మానవులకి నిప్పు ఎంత అవసరమో నీరు కూడా అంతకంటే ఎక్కువ అవసరం. ఈ భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీరు ఒక మూలాధారం. మనం చూస్తే మోస్ట్లీ అన్ని ఏన్షియంట్ సివిలైజేషన్స్ పెద్ద పెద్ద రివర్స్ పక్క నుండి స్టార్ట్ అయ్యి సిటీస్ గా ఎవాల్వ్ అవుతూ గ్రేట్ సివిలైజేషన్స్ గా మారాయి. దాన్ని బట్టి చూస్తే భూమి మీద ప్రతి ప్రాణి నీటిని బ్రతకడానికి యూజ్ చేస్తే మనిషి మాత్రం అవసరానికి మించి ఎవల్యూషన్ కి, డెవలప్మెంట్ కి వాటర్ ని యూజ్ చేశాడు. అన్ని ప్రాణులు వాటర్ ని వాటర్ లా కన్జ్యూమ్ చేస్తే మనిషి మాత్రం వాటర్ ని ఐస్ గా మార్చుకుని ఐస్ దొరకని సీజన్స్ లో కూడా వాటర్ ఎలిమెంట్ ని ఐస్ గా యూజ్ చేసే స్టేజ్ కి వచ్చాడు. అలా హ్యూమన్ ఎవల్యూషన్ లో ఐస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. అందులో ముఖ్యంగా మెసొపొటేమియా నాగరికత, రోమ్, పర్షియా, యూరోప్ ఈ కింగ్డమ్స్ లో వింటర్ సీజన్ అప్పుడు మౌంటైన్స్ మీద, రివర్స్ లో వాటర్ -°C కు ఫ్రీజ్ అయ్యి ఐస్ పుష్కలంగా ఉండేది. ఇక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లగ్జరీ యూసెస్ కి వాడేవారు. కానీ ఎప్పుడైతే వింటర్ కంప్లీట్ అయ్యి సమ్మర్ వస్తుందో టెంపరేచర్స్ 40°C అబవ్ వరకు పెరుగుతాయి. దాంతో ఐస్ మొత్తం మెల్ట్ అయ్యి రివర్స్ లో మౌంటైన్స్ మీద ఐస్ ఏ ఉండదు. అప్పుడే సమ్మర్ లో ఉండే ఆ హై టెంపరేచర్ ని తట్టుకోవాలంటే ఐస్ ఒక సూపర్ ఎలిమెంట్ గా అనిపించింది అన్ని దేశాల ప్రజలకి. ఇక అదే చాప్టర్ నెంబర్ 3, మెసొపొటేమియా ఎరా. వింటర్ లో ఫామ్ అయ్యే ఐస్ ని మెల్ట్ అవ్వకుండా సమ్మర్ వరకు స్టోర్ చేద్దామనే ఒక బీజం మాత్రం మొట్టమొదటిగా ఇప్పుడు ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాలుగా పిలిచే మెసొపొటేమియా నాగరికతలో పడింది. మోస్ట్ యాన్షియంట్ సివిలైజేషన్ అయిన మెసొపొటేమియా నాగరికత 1780 BC అంటే 3800 సంవత్సరాల క్రితమే ఐస్ ని వింటర్ లో ఎక్స్ట్రాక్ట్ చేసి సమ్మర్ వరకు స్టోర్ చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇరాన్, ఇరాక్, పెర్షియా, సిరియా దేశాలు డెజర్ట్ ఏరియాస్ కదా, అంత హాట్ డెజర్ట్ లో అక్కడ ఐస్ ఎలా ఫామ్ అవుతుంది అని. కానీ నిజానికి ఎడారుల్లో డే టైమ్ లో హై టెంపరేచర్ ఉన్నా కూడా నైట్ టైమ్స్ లో చాలా కోల్డ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. ఎందుకంటే డెజర్ట్ శాండ్ అనేది డ్రైగా ఉంటుంది. నైట్ టైమ్స్ క్లౌడ్ ఉండవు కాబట్టి నైట్ టైమ్స్ లో శాండ్ లో ఉండే ఆ హాట్ ఎయిర్ చాలా ఫాస్ట్ గా స్పేస్ లోకి ఎస్కేప్ అవుతుంది. దాంతో డెజర్ట్ లో నైట్ టైమ్స్ చాలా కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఇక వింటర్ సీజన్ లో అయితే వాటర్ కూడా ఫ్రీజ్ అయ్యే -°C వరకు టెంపరేచర్ డౌన్ అవుతుంది. సో దానివల్లే అప్పటి ప్రజలు వింటర్ సీజన్ వస్తే ఒక గుంటలో వాటర్ నింపి నైట్ అలానే ఉంచి ఐస్ గా మారాక ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. కానీ అప్పుడే వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. అదే ఐస్ మెల్టింగ్. ఆ నైట్ ఫామ్ అయిన ఐస్ స్టోర్ చేసినా కూడా డే టైమ్ లో ఉండే హై టెంపరేచర్ వల్ల వితిన్ మినిట్స్ టు అవర్స్ లోనే ఆ ఐస్ మెల్ట్ అయిపోయేది. అప్పట్లో ఐస్ ఎందుకు మెల్ట్ అవుతుంది, ఎలా ఈ ఐస్ ని మెల్ట్ అవ్వకుండా స్టాప్ చేయాలని చెప్పే సైంటిస్టులు లేరు, థర్మోడైనమిక్స్ తెలిసిన ఇంజనీర్లు లేరు. కేవలం నేచర్ ఇచ్చిన మట్టి, ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక వాటితోనే ఐస్ ని సమ్మర్ వరకు స్టోర్ చేయాలని ప్లాన్ చేశారు మెసొపొటేమియా ప్రజలు. ఇక అదే చాప్టర్ నెంబర్ 4, ఐస్ స్టోరేజ్. మెసొపొటేమియా ప్రజలకి ఐస్ ఏ°C దగ్గర ఫ్రీజ్ అవుతుందని తెలియకపోయినా ఐస్ ని ఓపెన్ ఎయిర్ లో ఉంచితే మాత్రం ఫాస్ట్ గా మెల్ట్ అవుతుంది అని తెలుసు. దానికోసమే ఒక గుంట లాంటి దవ్వి నైట్ తయారైన ఐస్ ని స్టోర్ చేసి వాళ్ళ దగ్గర దొరికే గడ్డిని, మడ్ ని వేసి క్లోజ్ చేశారు. అలా ఆ టెక్నిక్ కొంతవరకు వర్కౌట్ అయ్యి ఆ గడ్డి ఇన్సులేటర్ గా పనిచేసి హాట్ ఎయిర్ లోపల పోకుండా, కోల్డ్ ఎయిర్ ని బయటకు పంపకుండా నెలలు కాదు గానీ కొన్ని వారాల వరకు ఐస్ ని స్టోర్ చేయగలిగారు. అప్పట్లో అలా స్టోర్ చేసిన ఐస్ ని కేవలం రాజులు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. సామాన్య ప్రజలకి ఐస్ దొరికేదే కాదు. అప్పుడు ఐస్ అంటే ఒక లగ్జరీ ఐటమ్ గా రాజులని కలవడానికి వచ్చిన వాళ్లకు, రాజు ఫ్యామిలీస్ కి వాళ్ళు తాగే డ్రింక్స్ లో ఐస్ ని వేసి కూల్ డ్రింక్స్ లా సర్వ్ చేసేవారు. దానివల్లే వాళ్ళు ఎంత రిచ్చో అవతల వాళ్ళకి అర్థమయ్యేది. కానీ ఆ తర్వాతే సీన్ లోకి పర్షియా దేశం ఎంటర్ అయింది. సుమారు 2400 సంవత్సరాల క్రితం మెసొపొటేమియా నాగరికత తర్వాత పెర్షియా సివిలైజేషన్ ఐస్ ని ఇంకా కొత్త పద్ధతిలో స్టోర్ చేయడం స్టార్ట్ చేసింది. దానివల్లే ఐస్ కొన్ని వారాలు కాకుండా కొన్ని నెలలు, ఈవెన్ సమ్మర్ వరకు కూడా స్టోర్ చేసుకునేలా పాసిబుల్ అయింది. ఈ ఐడియానే అప్పటి ఐస్ మోడల్ నే చేంజ్ చేసి అన్ని దేశాల ప్రజల్ని దీన్నే ఫాలో అయ్యేలా చేసింది. కొన్ని వారాల వరకే స్టోర్ చేయగలిగే ఐస్ ని నెలలు దాటి సమ్మర్ సీజన్ మొత్తం స్టోర్ అయ్యేలా చేసింది. దానికోసం ముందుగా పర్షియన్స్ అసలు ఐస్ ఎందుకు మెల్ట్ అవుతుందని మాక్సిమం కనుక్కున్నారు. పర్షియన్స్ ప్లాన్ ప్రకారం ఐస్ అనేది కోల్డ్ ఆబ్జెక్ట్. అది ఎక్కువ వేడికి, అవుట్ సైడ్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అవుతే చాలా త్వరగా మెల్ట్ అవుతుంది. అలా అని ఐస్ లోపల ఉండే కోల్డ్నెస్ ని బయటకు పోనికూడదు. సో అలా ఏం మ్యాటర్ తో ఐసోలేట్ చేస్తే ఐస్ మెల్ట్ అవ్వకుండా ఉంటుందని బాగా ఆలోచించి ఎన్నో రకాల థింగ్స్ ట్రై చేసి చివరకు ఒక
దాన్ని ఐస్ ఐసోలేటర్ గా ఎంచుకున్నారు. అదే చెక్క నుండి వచ్చే వేస్ట్ సాడెస్ట్. ఇవి టైనీ పార్టికల్స్ రూపంలో ఉంటాయి కాబట్టి కోల్డ్ ని అంత ఫాస్ట్ గా బయటకు పంపవు, హాట్ ఎయిర్ ని లోపలికి రానివ్వవు. ఇది వాడాక ఎంత బాగా వర్కౌట్ అయిందంటే జనవరిలో ఒక ఐస్ ముక్కని సాడెస్ట్ లో స్టోర్ చేస్తే అది ఏప్రిల్ మే వరకు అలానే స్టోర్ అయ్యేది. ఇంకా యూజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ క్లాత్ తో క్లీన్ చేస్తే చాలు, నీట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలా అంతకాలం స్టోర్ అవడం వల్లే కేవలం రాజులకు మాత్రమే కాదు సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు ఈ ఐస్ దొరికింది. ఇక ఐస్ ను వాడుకొని సమ్మర్ సీజన్ లో అయినా సరే ఫుడ్ ని ప్రిజర్వ్ చేయడం, ఐస్ క్రీమ్, షర్బత్, ఫలూడా లాంటివి తయారు చేయడం, రూమ్స్ ని కూలింగ్ చేసుకోవడం చేసేవారు. అలా ఒక్క సాడెస్ట్ ఐస్ చరిత్రనే మార్చేసి ఒక బిజినెస్ మోడల్ గా చేంజ్ చేసింది. ఇక అదే చాప్టర్ నెంబర్ 5 ఐస్ బిజినెస్. తర్వాత అదే సాడెస్ట్ స్ట్రాటజీని వాడి రోమ్, యూరోప్ దేశాల్లో ఐస్ స్టోరేజ్ ఒక పెద్ద ఇండస్ట్రీ బిజినెస్ గా మారింది. మౌంటైన్స్ నుంచి స్నో తెచ్చి ఐస్ గా మార్చడం, ఫ్రోజన్ లేక్స్ నుంచి ఐస్ బార్స్ గా కట్ చేయడం, ఇక వాటిని ప్రాపర్ ఐసోలేషన్ లో స్టోర్ చేసి సమ్మర్ సీజన్ వచ్చాక సేల్ చేయడం. అలా అది డైలీ వర్క్ గా మారి ఎంతో మందికి జీవనోపాధిగా మారింది. దానివల్లే ట్రాన్స్పోర్టేషన్, లేబర్, ఐరన్, కూల్ డ్రింక్స్ రంగాల్లో ఒక రిక్వైర్మెంట్ లాంటిది ఏర్పడి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇక అలా స్టోర్ చేసిన ఐస్ ని ట్రాన్స్పోర్ట్ చేసి వైన్ ని కూల్ చేయడానికి, రిచ్ పార్టీస్ లో సప్లై చేయడానికి, ఫుడ్ ని, ఫ్రూట్స్ ని ప్రిజర్వ్ చేయడానికి, మీట్, ఫిష్, మిల్క్ ప్రొడక్ట్ ని పాడవకుండా స్టోర్ చేయడానికి ఐస్ ని సప్లై చేసేవాళ్ళు. అలా ఈ ఐస్ బిజినెస్ అన్ని దేశాలకు ఎంతగా స్ప్రెడ్ అయిందంటే అమెరికా కాటన్ తర్వాత ఈ సాడెస్ట్ ని ఎక్కువగా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది. ఈవెన్ ఆ ఎక్స్పోర్ట్ లిస్ట్ లో ఇండియా, చైనా, కెరీబియన్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఈ ఐస్ బిజినెస్ వల్లే వేస్ట్ గా పడేసే సాడెస్ట్ అమూల్యమైన బై ప్రోడక్ట్ గా మారింది. కానీ అప్పుడే కరెక్ట్ గా 48 లో విలియం కూలర్ అనే ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఒక ఎక్స్పెరిమెంట్ ఐస్ ఇండస్ట్రీని, ఐస్ స్టోరేజ్ బిజినెస్ ని నాశనం చేయడానికి రెడీ అయింది. అదే చాప్టర్ నెంబర్ 6 ది రిఫ్రిజిరేటర్స్. విలియం స్టార్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఐస్ తల రాతనే మార్చేసింది. అప్పటి వరకు ఐస్ వింటర్ లో మాత్రమే తయారయ్యేది. ఐస్ ఒక్కసారి మెల్ట్ అయ్యి వాటర్ గా మారితే తిరిగి ఆ వాటర్ ని ఐస్ గా మార్చే శక్తి మనుషులకు ఉండేది కాదు. కానీ విలియం చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ గత 4000 సంవత్సరాల ఐస్ స్టోరేజ్ ట్రెడిషన్ ని బ్రేక్ చేసి ఒక మైల్ స్టోన్ డిస్కవరీకి బీజం వేసింది. విలియం చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ పేరే ఆర్టిఫిషియల్ కూలింగ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ నుంచి కొంచెం ఫిజిక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫిజిక్స్ లాస్ ప్రకారం ఒక లిక్విడ్ చుట్టూ ఉండే ప్రెజర్ ని బట్టి దాని బాయిలింగ్ పాయింట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి వాటర్ నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతే మౌంటైన్ మీద హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి 90 డిగ్రీస్ దగ్గర బాయిల్ అవుతుంది. ఇంకా వాక్యూమ్ ప్రెజర్ లో 0 డిగ్రీస్ దగ్గర, అంతకంటే తక్కువ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పెరిమెంట్ గా చేద్దామని విలియం కొంచెం వాటర్ తీసుకుని దాన్ని వాక్యూమ్ ప్రెజర్ లో ఉంచాడు. తను అనుకున్నట్టుగానే వాటర్ ఏ హీట్ సోర్స్ లేకుండా వాక్యూమ్ ప్రెజర్ లో బాయిల్ అవడం స్టార్ట్ అయింది. కానీ అప్పుడే తను కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అందరినీ షాక్ కి గురి చేసేలా ఆ బాయిల్ అవుతున్న వాటర్ సడన్ గా బాయిల్ అవడం స్టాప్ అయి ఐస్ గా మారడం స్టార్ట్ అయింది. ఆ ఒక్క క్షణం నుంచి మనుషులు నిప్పుని ఎలాగైతే కంట్రోల్ చేశారో అప్పటి నుంచి వాటర్ ని కూడా వాళ్ళ కన్వీనియంట్ తగ్గట్టు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు అంతలా బాయిల్ అవుతున్న వాటర్ అలా ఎలా సడన్ గా ఐస్ గా మారింది అని. ఇది అర్థం అవ్వాలంటే విలియం కూలన్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ కూలింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవాలి. విలియం ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా కొంచెం వాటర్ ని వాక్యూమ్ ప్రెజర్ లో ఉంచాడు. అప్పుడే ఆ వాటర్ మెల్లమెల్లగా బాయిల్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏ ఎక్స్టర్నల్ సోర్స్ లేకుండా వాటర్ ఎలా బాయిల్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి సింపుల్ గా చెప్పాలంటే వాటర్ లో ఉండే మాలిక్యూల్స్ రూమ్ ప్రెజర్ లో అంత ఫాస్ట్ గా ఎవాపరేట్ అవ్వవు. ఎందుకంటే వాటర్ లో ఉండే ప్రెజర్, రూమ్ లో ఉండే ప్రెజర్ డిఫరెంట్ కాబట్టి వాటర్ లో ఉండే మాలిక్యూల్స్ పైకి ఎవాపరేట్ అవుదామన్నా ఎయిర్ ప్రెజర్ వాటిని ఎస్కేప్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. కానీ అదే వాక్యూమ్ ప్రెజర్ లో అయితే ఆ మాలిక్యూల్స్ ని ఆపడానికి ఏ ప్రెజర్ ఉండదు. సో దాని వల్ల వాటర్ మాలిక్యూల్స్ ఫాస్ట్ గా ఎవాపరేట్ అవడానికి ట్రై చేస్తాయి. అలా ట్రై చేసినప్పుడే ఏ ఎక్స్టర్నల్ హీట్ సోర్స్ లేకుండానే వాటర్ బాయిల్ అవుతుంది. ఇంకా అలా బాయిల్ అవడానికి వాటర్ లో ఫాస్ట్ గా మూవ్ అయ్యే మాలిక్యూల్స్ హీట్ గా పనిచేస్తాయి. ఎప్పుడైతే వాటర్ లో ఆ హీట్ మాలిక్యూల్స్ మొత్తం ఎవాపరేట్ అవుతాయో వాటర్ లో స్లోగా మూవ్ అయ్యే మాలిక్యూల్స్ అలానే ఉంటాయి. సో స్లో మాలిక్యూల్స్ ఈక్వల్ టు కోల్డ్ టెంపరేచర్. కాబట్టి ఆ మాలిక్యూల్స్ అన్ని అట్రాక్షన్ ఫోర్స్ వల్ల అటాచ్ అవుతాయి. అదే మనకి ఐస్ గా కనిపిస్తుంది. అలా విలియం కూలన్ స్టార్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ని బేస్ చేసుకుని చాలా మంది సైంటిస్టులు ఆర్టిఫిషియల్ గా ఐస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అలా 1834 లో జాకోబ్ పర్కిన్స్ అనే ఈయన ఫస్ట్ వర్కింగ్ రిఫ్రిజిరేటర్ మెషిన్ ని కనిపెట్టి ప్రపంచానికి రిఫ్రిజిరేటర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఐస్ ఇక నుండి కాస్ట్లీ ఐటమ్ కాదని ప్రతి సామాన్యుడికి అందుతుందని చెప్పాడు. ఆ ఒక్క ఇన్వెన్షన్ తో $1 బిలియన్ ఐస్ స్టోర్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పటి వరకు పనిచేసిన ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, లేబర్స్, క్లీనర్స్, అదర్ వర్కర్స్ కి పని లేకుండా పోయి వేరే పనులకి పోవాల్సి వచ్చింది. ఒకే చోటు నుండి ఇంకో చోటుకి ఐస్ ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్యాక్టరీస్ లోను ఇంట్లోనే తయారు చేసుకునేలా తర్వాత కాలంలో ఈ రిఫ్రిజిరేటర్స్ ఎవాల్వ్ అయ్యాయి. మనిషి కనిపెట్టిన చక్రం, కరెంట్, బల్బ్, మొబైల్, ఇంటర్నెట్ వీటితో పాటు ఈ రిఫ్రిజిరేటర్స్ కూడా మన మనుషుల లైఫ్ స్టైల్ లో ఎంతో చేంజెస్ తీసుకొచ్చాయి. సో ఇప్పటికే మనిషి ఫైర్, వాటర్ ని కంట్రోల్ చేసి ఇక నెక్స్ట్ స్టెప్ గా ఎవ్వరు ఊహించిన దాన్ని కంట్రోల్ చేయాలని దాని వైపు అడిగేస్తున్నాడు. అదే టైం. ఇక ఆ టైం అంటే ఏంటి, దాన్ని మనిషి ఎలా కంట్రోల్ చేసి ట్రావెల్ చేయగలడు అనే ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి టైం అని కామెంట్ చేయండి.